మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా అందరితోటి, ముఖ్యంగా సోదర సోదరీమణులతోటి వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అందరితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ఏంటంటే ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అలాగే ఇందులోనే పెట్టుబడులు పెట్టినా సరైన లాభాలు కనపడటం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసే చోట ఆచితూచి వ్యవహరించండి. అలాగే ప్రతి సమస్యకి కూడా ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు తప్ప లేకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల విషయంలో కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వాలనుకున్నా, అప్పులు తీసుకోవాలనుకున్నా 2 విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఊరికే అప్పులు చేయకండి. అలాగే ఎవరైనా అప్పులు అడిగారనుకోండి, సరైన షూరిటీ సంతకాలు లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. అలాగే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకున్నా, భూములు ఏదో డబ్బులు పెట్టాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. కొనేది కరెక్టా కాదా, లేదా సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకోండి. లిటిగేషన్లు ఉన్నాయా అన్నీ చూసుకునే కొనుగోలు చేయండి. లేకపోతే దెబ్బతింటారు. జాగ్రత్త. పిల్లల వల్ల సమస్యలు, అంటే పిల్లల చదువులకో, ఉద్యోగాలకో, వ్యవహారాలకో ఏదో రకంగా ఖర్చులు, పిల్లల యొక్క సమస్యలు మీకు మనశ్శాంతిని మనశ్శాంతి లేకుండా చేయడం చేస్తుంది. అలాగే అనవసరమైన స్నేహితులు, చెడు వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులతో ప్రయాణం చేయడం వల్ల స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి చెడు స్నేహితులకి, వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులకి దూరంగా ఉండండి.